ప్రస్తుతం నెలకొండపల్లి గ్రామంలోని కంచర్ల గోపన్న గారు నిర్మించిన వారి యొక్క స్వస్థలం, వారి యొక్క జీవిత విశేషాల గురించి తెలుసుకునే ప్రయత్నంలో వారి యొక్క మందిరం, శ్రీ భక్త రామదాస్ మందిరం యొక్క గుడి దగ్గర అయితే మనం ఉన్నాం. ఈ భక్త రామదాస్ గురించి, తన యొక్క విశిష్ట సేవల గురించి, రాముడి పైన తనకున్న భక్తి గురించి, వారి యొక్క మాటల్లోనే, వారి యొక్క చేతుల్లోనే రాముడు అంటే ఎంత ఇష్టం అనే ఒక పరమ అర్థాన్ని మనందరికి తెలిపిన వ్యక్తి కంచర్ల గోపన్న. అతనే భక్త రామదాసు అని పిలుస్తారు. అంతటి చరిత్ర కలిగిన మహానీయుడి గురించి మనం ఈ యొక్క చిన్న వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అందరికి నమస్కారం అండి. అందరికి కూడా జై శ్రీరామ్. ప్రస్తుతం మనం భద్రాచలంలో రాముల వారికి గుడి కట్టిన భక్త రామదాస్ గారి ఇంట్లో ఉన్నామండి. ఇది రామదాస్ గారి ఇల్లు. ఈయన గారు తహసీల్దార్ చేస్తున్నప్పుడు రామదాస్ గారి ఎక్సెల్ అభిప్రాయం అండి. ఇది రామదాస్ గారు తహసీల్దార్ చేస్తున్నప్పుడు ఇలా ఉన్నారు. తర్వాత భద్రాచలంలో పెరుమాళ్ళు ఎలా ఉంటారు, ఇక్కడ కూడా అలా ఉంటారు. కాకపోతే భద్రాచలం స్వయంగా వేశారు. ఇక్కడ ఈ ఊరి వాళ్ళు భద్రాచలం దేవస్థానం ప్రతినిధి చేశారు. రాముల వారు తోడ మీద సీతమ్మ తల్లి, పక్కన లక్ష్మీస్వామి, పైన మూలవారు, కింద ఉత్సవాలు రాముడు, సీతమ్మ తల్లి, లక్ష్మణస్వామి, ఆంజనేయ స్వామి వారు. తర్వాత మా శ్రీకృష్ణ సంప్రదాయంలో కృష్ణుడు గోదామ వారు కూడా ఉండాలి. కృష్ణుడు గోదామ వారు. ఇక్కడ రామదాస్ గారి జయంతి ఉత్సవాలు, ముక్కోటి, శ్రీరాముల ఉత్సవం, గోదామ వారి కళ్యాణం చాలా వైభవంగా జరుగుతుంటుందండి. ఇది రామదాస్ మందిరం కూడా ప్రస్తుతం భద్రా క్షేత్రంలో దత్తత తీసుకున్నారు. నేను కూడా భద్రా టెంపుల్ నుంచి ఇక్కడికి వచ్చానండి. ఇది మళ్ళీ తర్వాత ఇది ఆంజనేయ స్వామి వారు. ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా చాలా వైభవంగా జరుగుతుంటుంది. ఇక్కడ 11 సార్లు హనుమాన్ చాలీసా జరుగుతుంది, 11 సార్లు నివేదన ఉంటుంది, తర్వాత మహా నివేదన ఉంటుంది. తర్వాత మనకి ఇది రామదాస్ గారి జీవిత చరిత్ర. ఆయన మాఘ శుద్ధ కవ్య, పూర్వభాద్ర నక్షత్రం మాఘ మాసంలో ఆయన గారు పుట్టారండి. ఇక్కడ మాఘ శుద్ధ కవ్య విద్య 3 రోజులు కూడా ఆయన అంగరంగ వైభవంగా ఇక్కడ ఆరాధన ఉత్సవాలు, జయంతి ఉత్సవాలు చాలా వైభవంగా జరుగుతుంది. ఈ ఉత్సవాలకి బెంగళూరు, చెన్నై, కర్ణాటక నుంచి వచ్చి ఇక్కడ కచేరీలు చేస్తారు. సుమారుగా 100 నుంచి 200 మంది వచ్చి కచేరీలు చేస్తారండి. ఈ 3 రోజులు కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం వాళ్ళకి విజిటింగ్ అన్నిటి కూడా ఈ ఊరి వాళ్ళు భద్ర దేవస్థానం వాళ్ళు, సంస్కృతి శాఖ వాళ్ళు ఆధ్వర్యంలో చాలా వైభవంగా జరుగుతుంటుందండి. తర్వాత మనకి ఆనంద భైరవ రాగంలో రామదాస్ గారి ముందు పాడారు, ముందు ప్రయోగం చేశారు. తర్వాత ఉమ్మడి రాష్ట్రంలోనూ కూడా హనుమాచార్య స్వామి. ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణకి తొలి భాగవతాలు రామదాస్ గారు మనం అదృష్టంగా భావించాలి. ఇదంతా కూడా రామదాస్ గారి జీవిత చరిత్ర. తర్వాత రామదాస్ గారు రాములు వారు చేసిన ఆభరణాలండి భద్రాక్షేత్ర మ్యూజియంలో ఉన్నాయి. పచ్చల పథకము, చింతాకు పథకము, రామమాడ, కలుగుతురాయి, 3 మాంగళ్యాలు, సీతమ్మ వారి కిరీటం. ఈ 6 కూడా చాలా ఇంపార్టెంట్, చాలా విలువైనవి కూడా. ఈ 6 ఈ 2 కొంచెం ఇంపార్టెంట్. రామమాడ గోల్కొండ నవాబుకి కల్లో కనపడి 6 లక్షల వరహాలుగా ఇచ్చిన ఒరిజినల్ రామమాడి ఇప్పటికి కూడా భద్రాక్షేత్రంలో ఉంది. 400 సంవత్సరాల క్రితం రాముల వారు గోల్కొండ నవాబు ఇచ్చిన ఒరిజినల్ రామమాడ భద్రాక్షేత్ర మ్యూజియంలో ఉంది. తర్వాత 3 మాంగళ్యాలు. ఆడవాళ్ళకి 2 ఉంటాయి. ఒకటి తల్లిగారు వాళ్ళు చేస్తారు, ఒకటి అత్తగారు వాళ్ళు చేస్తారు. కాకపోతే సీతమ్మ తల్లి బిడ్డగా భావించి రామదాస్ గారు కూడా ఒక మాంగళ్యం చేయించారు. రామదాస్ గారు 400 సంవత్సరాల క్రితం చేసిన ఈ మాంగళ్యాన్ని ఇప్పుడు కూడా అక్కడ ఉన్న భద్రాక్షేత్రంలో అర్చక స్వాములు నిత్య కళ్యాణంలో సీతమ్మ వారి మెళ్ళ వేస్తారు. తర్వాత శ్రీరామనవమి కూడా రామదాస్ గారి ఈ మాంగళ్యాన్ని సీతమ్మ వారి మెళ్ళ వేస్తారు. మిగతా ఉత్సవాల సందర్భంలో అలంకారం చేస్తారు. తర్వాత రామదాస్ గారి ఊహాచిత్రం. ఇది ఆయన వారు 1620 నుంచి 1688 అంటే 65 సంవత్సరాలు ఉన్నారు. తర్వాత భద్రాచలంలో పెరుమాళ్ళు ఇలా ఉంటారు ఏమండి. ఇది రామదాస్ గారి ఇల్లు 1950లో కట్టారండి. ఇప్పటికి 75 సంవత్సరాలు అయిందండి ఏమండి. తర్వాత ఇది గోల్కొండ నవాబుల జీవిత చరిత్ర. గోల్కొండ నవాబుల జీవిత చరిత్ర. అందరూ అనుకుంటారండి 7వ రాజు అనుకుంటారండి, తప్పండి. 8వ రాజు అబుల్ హసన్ కుతుబ్ షా, ఈయన గారికి రాముల వారు కనబడ్డారండి. ఆయన గారికి తానీషా బిరుదు. ఆయన గారే ఆ రోజుల్లో గుడి డెవలప్మెంట్ కోసం 40,000 రూపాయలు ఇచ్చారండి, ఆ రోజుల్లో ఇచ్చారు. తర్వాత ఆయన శాసనం చేశారు. ఎవరైతే రాజుగా ఉంటారో వాళ్ళు భద్రా క్షేత్రానికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబరాలు తీసుకెళ్లాలని శాసనం చేశారు.
అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. ఆ రోజుల్లో రాజులు ఉండేవాళ్ళు, ఇప్పుడు ముఖ్యమంత్రులు ఉన్నారు కాబట్టి ఎవరైతే ముఖ్యమంత్రి వాళ్ళు ఉంటారో వారు పట్టు వస్త్రాలు, ముత్యాల సంబరాలు స్వామివారికి పెద్ద హైదరాబాద్ నుంచి తీసుకొస్తారు. ఆనవాయితీ వచ్చిందండి. ఇదంతా కూడా కోరుకునే వాళ్ళు చరిత్ర. తర్వాత ఇక్కడ చూడండి, ప్రతి మంగళవారం మనం హనుమాన్ చాలీసా చేస్తాం. ఇక్కడ ఆంజనేయ స్వామి చూడండి ఎట్లా వచ్చారు ఒక రూపంలో. ఇది ఈశాన్య మూల, మన దక్షిణ ముఖంగా. ఏమండి మరిగో నా గణపతి రోజు ఇట్లా ఉన్నారు స్వామివారు చూడండి. ఒక భక్తుడు తెలియకుండా ఫోటో తీసుకుని వచ్చాడు. ఇగో కిరీటం, నుదురు, కన్ను, ముక్కు, నోరు, మెడ, వక్షస్థలం. ఇది ఈశాన్య మూల, దక్షిణ ముఖంగా. రాములు వారు ఎక్కడ ఉంటారో ఆంజనేయ స్వామి వారు కూడా ఏదో ఒక రూపంలో ఉంటారని చాగంటి కోటేశ్వర గారు చాలా సందర్భాల్లో విన్నపం చేశారు. తర్వాత ఇది రిమోడల్ చేసినప్పుడు కూడా మనకి మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు వచ్చినప్పుడు కూడా మనకి శాసనం చెప్తుంది. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు వచ్చారు ఇక్కడ చూడండి. ఆయన ఫిబ్రవరి 20, 2000 సంవత్సరాలు వచ్చారు దీన్ని రిమోడల్ చేసినప్పుడు. అది ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉంది. తర్వాత ఈ ఊరి వాళ్ళు 1955లో దీనికి ఇక్కడ ఫౌండేషన్ వేశారు. ఆ రోజుల్లో మనకి 5 సంవత్సరాలు పట్టిందండి. ఆ రోజులలో మనకి 15,000 అయింది. ఆ రోజుల్లో పెద్దవాళ్ళు, ఊరి పెద్దలు, పెండా సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఇది స్టార్ట్ అయిందండి. ఇప్పటి వరకు తెలుసుకున్న ఈ చరిత్ర అంతా శ్రీ భక్త రామదాసుగా పిలువబడే కంచర్ల గోపన్న గారిది. కంచర్ల గోపన్న గారు ఖమ్మం జిల్లా నెలకొండపల్లి గ్రామంలో ఇదే ఇంట్లో తమ యొక్క వృత్తిని కొనసాగిస్తూనే గాయకుడిగా పనిచేసేవాడు. తన స్వరాలతో సాక్షాత్తు శ్రీరాముని సైతం మైమరిపించగలిగే వ్యక్తి మన కంచర్ల గోపన్న. అందరి చరిత్ర కలిగిన మహనీయుడు మన దగ్గరలో ఉండడం మనందరికీ ఎంతో గర్వకారణం. అతని చరిత్రను మరవలేనిది.